హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కి హెల్త్. నేను హిమవర్ష. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వివేకానంద భీమ్శెట్టి గారు, కన్సల్టెంట్ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ బ్రాంచ్. వివేకానంద గారు చెప్పండి, ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తూ ఉన్నారు కదా, మోకాలలో నరం తెగింది అని చెప్పేసి. అసలు ఈ నరాలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? నిజంగా ఈ మోకాలలో నరాలు తెగడం అనేది వాస్తవమేనంటారా? సో నమస్తే అండి. మోకాల్లో నరం తెగడం అనేది సాధారణంగా లిగమెంట్ ఇంజురీ అంటాం. సో నరాలని ఇంగ్లీష్‌లో లిగమెంట్స్ అంటారనమాట. సో ఈ నరాలు ఎలాంటివంటే మోకాల్ని పట్టి ఉంచే తాడులు లాంటివి, దారాలు లాంటివి. సో వీటి పని ఏంటంటే మోకాలు ఊడిపోకుండా దాన్ని పొజిషన్‌లో పట్టుకునే దారాలు లాంటివన్నమాట. సో ఇవి 4 ఉంటాయి. ముఖ్యమైనవి 4 ఉంటాయి. ఈ 4 కాకుండా ఇంకా చాలా ఉంటాయి చిన్న చిన్నవి. బట్ ముఖ్యంగా 4 ఉంటాయి. సో ఈ 4 పని ఏంటంటే మోకాలు ఊడిపోకుండా, అంటే మనం నడిచేటప్పుడు, దూకేటప్పుడు, పరిగెట్టేటప్పుడు ఈ మోకాళ్ళు ఊడిపోకుండా పట్టుకొని ఉంచే పదార్థాలన్నమాట. సో ఈ లిగమెంట్ ఇంజురీస్ అనేవి సాధారణంగా చిన్న వయసులో ఇస్తాం. అంటే 25 నుంచి 30 వయసులో ఎవరైతే స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారో, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుందో, దూకడం, గెంతడం ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో సాధారణంగా ఎక్కువ చూస్తామన్నమాట. సో ఈ మోకాల్లో ఈ ముఖ్యమైన లిగమెంట్స్ 4 అన్నమాట. ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అని 4 ఉంటాయి. సో అంటే ఎక్కువ సాధారణంగా మనకి డ్యామేజ్ అయ్యేది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనే ఒక నరం అన్నమాట. సో ఈ నరం ఊడిపోతే మన కాళ్ళలో పట్టు లేకపోవడం, అంటే ఈ పాచి సర్ఫేస్ ఇట్లా జారే సర్ఫేస్ మీద నడిచినప్పుడు కాలు ఊడిపోతున్న ఫీలింగ్ ఉండడం, చెరువు గట్టు మీద నడిచినప్పుడు ధైర్యం లేకపోవడం, అడుగులో మెట్లెక్కేటప్పుడు దిగేటప్పుడు ధైర్యం లేకపోవడం, లేదంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు కాలు ఏదో ఊడిపోతున్న ఫీలింగ్ రావడం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే అది మోస్ట్లీ మోకాల్లో ఉన్న ఈ నరం తెగినందువల్ల అయి ఉండొచ్చు. సో దీన్ని ఏసీఎల్ టేర్ లేదంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ అంటాం. సో ఒకవేళ ఇది తెగితే కనుక దాన్ని ఫస్ట్ ఎంఆర్ఐ తీసి ఏ గ్రేడ్లో ఉందో చూసుకోవాలి. దీనిలో కూడా గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 ఉంటాయి. గ్రేడ్ 4 అంటే పూర్తిగా తెగిపోవడం, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే పార్షియల్ టేర్స్ అంటాం, గ్రేడ్ 3 అంటే హై పార్షియల్ టేర్ అంటాం. సో ఈ గ్రేడింగ్ బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 టేర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఎంఆర్ఐ తీసి దాన్ని ముందుగా గుర్తిస్తే కేవలం రెస్ట్, ఐస్ పెట్టుకోవడం, నడవకపోవడం, మందులు వేసుకోవడం, దీంతో తగ్గించుకోవచ్చు. ఒకవేళ గ్రేడ్ 1, గ్రేడ్ 2 నెగ్లెక్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ కానీ ఏదైనా ఆడితే అది గ్రేడ్ 2 కాస్త గ్రేడ్ 4 అవుతుంది. గ్రేడ్ 4 అయితే కంప్లీట్ టేర్. సో ఒకవేళ కంప్లీట్ టేర్ అయిందనుకోండి, ఆ స్టెబిలిటీ పోయి దీంతో పాటు పక్కన ఉండే వేరే పదార్థాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా ఈ నరం అంటే ఏసీఎల్ కానీ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్తో పాటు యూజువల్గా మెనిస్కస్ అనే ఒక గుజ్జు లాంటి పదార్థం మోకాల్లో ఉంటుంది. మన కుక్కర్లో వాషర్ లాగా ఉంటుందండి. సో షాక్ అబ్జార్బర్ లాగా. సో బరువు అంతా దాని మీద పడుతుంది. ఒకవేళ నెగ్లెక్ట్ అయ్యి ఏసీఎల్ టేర్ ఉన్నప్పుడు వాళ్ళు గమనించక ఇంకెక్కువ అశ్రద్ధ చేశారనుకోండి, సో వాటి భారం ఈ మెనిస్కస్ మీద పడి ఈ మెనిస్కల్ టేర్స్ కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మెనిస్కస్ టేరు, ఏసీఎల్ టేర్ గ్రేడ్ 4లో ఉన్నాయనుకోండి, వాళ్ళకి సర్జరీ తప్ప వేరే మార్గం ఉండదు. రెండోది ఏజ్ పరంగా కూడా వాళ్ళకి సర్జరీ అవసరమా లేదా అన్నది డిసైడ్ చేస్తాం. ఇదే లిగమెంట్ ఇంజురీ, ఇదే నరం తెగడం అనేది 50-55 వయసు, అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, లేదంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళలో అయితే కనుక వాళ్ళకి మనం సర్జరీ అడ్వైస్ చేయం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ పెద్దగా మారదు సర్జరీ చేసినా కూడా. ఇది మెయిన్గా ఏంటంటే చిన్న వయసులో, అంటే 25 నుంచి 30 వయసులో ఎవరైతే స్పోర్ట్స్ యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేసే ఆపరేషన్ ఏది ఏసీఎల్ టేర్ అయితే కనుక. ఒకవేళ మెనిస్కస్ టేర్ ఉందనుకోండి, మెనిస్కస్ ఏ ఏజ్ వాళ్ళకైనా అవసరం కాబట్టి, అంటే చిన్న వయసైనా పెద్ద వయసైనా బరువు దాని మీద పడినప్పుడు అది బరువు కాయాలి కాబట్టి మెనిస్కల్ టేర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వయసుకు భిన్నంగా వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అది కూడా టేర్ బట్టి, అంటే చిన్న టేర్ ఉంటే కేవలం రెస్ట్, ఐస్ పెట్టుకుంటే సరిపోతుంది, మందులు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ టేర్ పెద్దగా ఉందనుకోండి, అదంతటా అది రిపేర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ లిగమెంట్ టేర్ సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అంటే లైఫ్ స్టైల్ పరంగా వాళ్ళ ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ సర్జరీ చేయించుకున్నా కూడా వాళ్ళకు ఒకటేసారి రికవరీ ఉండదు. 1 మంత్, 1.5 మంత్ వాళ్ళు కొద్దిగా రెస్ట్‌లో ఉండాలి. తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. పోయిన బలాన్ని తెచ్చుకోవడానికి ఒక 5 నుంచి 6 నెలలు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే తర్వాత నుంచి వాళ్ళు చిన్నగా ఒకవేళ స్పోర్ట్స్ ఆడాలి కను, అంటే క్రికెట్, ఫుట్బాల్ ఆడుకోవాలనుకుంటే వాళ్ళన్నీ 6-7 నెలల తర్వాత వాళ్ళకి ఆ బలం వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఇంత లోపల వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఆడడానికి లేదు. సో బేసికలీ ఈ నరం తెగడం అనేది సాధారణంగా చిన్న వయసులో చూస్తాము. చిన్న వయసులో వాళ్ళు
యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడుతుంటారు, క్రికెట్ ఆడుతుంటారు కాబట్టి వాళ్ళకి సర్జరీ చేస్తేనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఏది గ్రేడ్ 4 టేర్ అయితే. చిన్న టేర్లు ఉంటే మాత్రం వాళ్ళు కేవలం రెస్ట్ ద్వారా వాళ్ళకి మందులు పెట్టేసి వాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. 1-2 మంత్స్లో వాళ్ళు 1-2 మంత్స్లో క్లియర్ 1-2 అవుతుంది. మంత్స్లో రికవర్ అయిపోతుంది. యా. అంటే దీనికి అంటే ఏజ్ తో సంబంధం లేకుండా దీంట్లో కూడా సర్జరీస్ కూడా ఉంటాయి అంటారా? లేదు అంటే కనుక మన 30 ఇయర్స్ బిఫోర్ వాళ్ళకి, బిలో వాళ్ళకి, 30 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకి కూడా దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళకి కూడా అంటే ఆ టైప్ ఆఫ్ సర్జరీస్ కూడా చేస్తారంటారా? సో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడే వాళ్ళకి ఏజ్కి భిన్నంగా వాళ్ళకి సర్జరీ అవసరం. ఒకవేళ లిగమెంట్ టేర్ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు కొందరికి 45-50 వాళ్ళు కూడా రోజు వెళ్ళి టెన్నిస్ ఆడే వాళ్ళని కూడా చూస్తాం. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ చేసి వాళ్ళ స్పోర్ట్స్ ఆడే తత్వాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి. ఒకవేళ వాళ్ళు స్పోర్ట్స్ లేదు, నేను ఇంకా ఆడదలుచుకోవట్లేదు అనుకుంటే వాళ్ళకి ఏసీఎల్ టేర్కి సర్జరీ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా స్పోర్ట్స్ ఆడాలి అనుకుంటే ఏజ్కి భిన్నంగా వాళ్ళు ఎంత వయసులో ఉన్నా కూడా స్పోర్ట్స్ ఆడుతున్నారు, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంది, లేదా రెగ్యులర్గా ట్రెక్కింగ్ వెళ్తారు, పిక్నిక్స్కి వెళ్తూ ఉంటారు, కొండలు గుట్టలు ఎక్కాల్సి వస్తుంది అన్న వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది. అంటే దీనికి సంబంధించి సర్జరీ అనేది నార్మల్ గా ఉంటుందంటారా? లేదు అంటే కనుక ఇది కూడా కాస్ట్లీగా అంటారా? సో లిగమెంట్ టేర్ సర్జరీస్ అన్ని కూడా ఓపెన్ సర్జరీస్ కాదండి. ఇవి కీ హోల్ సర్జరీస్ అంటాం. అంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్. అంటే పొట్టకి ఎలాగైతే లాప్రోస్కోపీ సర్జరీస్ చేస్తారో అలాగే మోకాళ్ళకు కూడా ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ ఉంటాయి. అంటే కెమెరాని పంపించి మొత్తం సర్జరీ మొత్తం కెమెరా ద్వారానే. ఓపెన్ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ ఉండదు. ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ ఎవరు చేయట్లేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్ త్రూ, అంటే మొత్తం సర్జరీ మొత్తం కూడా ఆ కీ హోల్ ద్వారానే అవుతుంది. అంటే ఎందుకు చేయట్లేదు మరి ఓపెన్ సర్జరీస్ ఇప్పుడు? అంటే మీకు రికవరీ ఫాస్టర్ ఉంటుంది. ఓపెన్ సర్జరీ అంటే గాయం ఎక్కువ, సో రికవరీ స్లో ఉంటుంది, బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో కీ హోల్ సర్జరీ ద్వారా మీకు 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటుంది గాయం, కాటు. సో దానిలో కెమెరా పంపించేసి ఇంకొక చిన్న రంధ్రం చేసి దాని ద్వారా మొత్తం సర్జరీ మొత్తం ఈ 2 రంధ్రాల ద్వారా చేయడం జరుగుతుంది. సో రికవరీ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. వాళ్ళకి పెద్ద గాయాలు ఉండవు నయం కావడానికి. సో పెద్ద పెద్ద కుట్లు వేసేది ఉండదు. ఒకసారి గాయాలు నయం అయిన తర్వాత వాళ్ళ గాయాలు కూడా పెద్ద కనిపించవు అనమాట చర్మం కింద. సో రికవరీ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి కీహోల్ సర్జరీ ఒకటే వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. దీనిలో రకరకాల, అంటే కంపెనీ బట్టి రకరకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏ డ్యామేజ్ అయింది, ఎంత డ్యామేజ్ అయింది అన్న దాన్ని బట్టి రకరకాల ఆప్షన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వివేకానంద గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా బీఆర్కి హెల్త్ ప్రేక్షకులకి అసలు ఈ నరాలు కట్ అవ్వడం అనేది, మోకాలలో నరాలు కట్ అయినాయి అని చెప్పేసి చాలా మంది ఒక అపోహతో ఉంటారు. మీరు అన్నట్లుగానే నిజంగా అపోహతో ఉంటూ ఉంటారు. అసలు ఈ సర్జరీ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎంత టైం పడుతుంది, మీరు అన్నట్లుగా ఓపెన్ సర్జరీ కావచ్చు, మీరు అన్నట్టుగా ఇప్పుడు లిమిట్ ఆఫ్ టైంలో జరుగుతుంది, చాలా తక్కువ టైంతో కూడుకున్న సర్జరీస్ చేయడం మాత్రమే జరుగుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.